Today we are Hi friends. Today we are discussing about this chapter fund flow statement. ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఫండ్ ఫ్లో అనాలిసిస్ ఏదైతే చాప్టర్ ఉందో ఫండ్స్ మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ కోసం ఫ్లో తీసుకురావాలి అనేది ఇక్కడ డిస్కషన్ అనమాట ఈ చాప్టర్లో. అంటే ఫండ్స్ అంటే ఏంటంటే ఫండ్స్ అనేది మనకు 2 types ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఒకటి లోన్ ఫండ్, ఇంకొకటి ఓన్ ఫండ్. ఓన్ అంటే మన దగ్గర ఉండే క్యాపిటల్ క్యాష్ ఏదైతే ఉందో లిక్విడ్లో దాన్ని ఓన్ ఫండ్ అంటారు. మనం ఏదైతే మన దగ్గర ఉన్న ఫండ్ సరిపోక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం బ్యాంకు ద్వారా కానీ లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ తీసుకునేదాన్ని లోన్ ఫండ్ అంటాం అనమాట. ఈ ఫండ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడేది ఎగ్జిస్టింగ్ బిజినెస్ గురించి. అంటే ఆల్రెడీ బిజినెస్ స్థాపించబడి ఉంటుంది, ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఆ బిజినెస్లో ఈ ఫండ్ ఫ్లో స్టేట్ అనాలిసిస్ అనేది ఎలా చేసుకుంటాము అంటే కొత్తగా ఉన్న బిజినెస్ కోసం చేసుకునే ఎగ్జాంపుల్ కింద రాది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఫండ్ ఎలా ఫ్లో అవుతుంది అనే దాని గురించి అనాలిసిస్ అనేది ఈ చాప్టర్లో చేస్తామన్నమాట. మనకి మామూలుగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ని అంటాము, తర్వాత P&L అకౌంట్ని అంటాము. ఇప్పుడు సపోజ్ ఏబిసి ఒక కంపెనీ ఉందనుకోండి, అండ్ ఒక ట్రేడింగ్ కంపెనీ ఉందనుకోండి, దానికి ఇలా ఎగ్జాంపుల్ ఒక P&L అకౌంట్ ఉంటుంది. ఈ P&L అకౌంట్లో మనకు ఇక్కడ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేస్తాము, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ చేస్తాము యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారం. రియల్ అకౌంట్స్ ఏదైతే 3 ఉన్నాయో ఆ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము ట్రేడింగ్ అకౌంట్ అండ్ P&L అకౌంట్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ వస్తే కనుక మనకు P&L అకౌంట్లో ఏమేమి వస్తాయి, నేను ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు తీసుకోలేదంటే ట్రేడింగ్ అకౌంట్ ఓన్లీ మనకి ఇక్కడ సేల్స్ ఉంటాయి, పర్చేజ్ ఉంటాయి, గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, అది వదిలేసేయండి. ఈ ఫండ్ ఫ్లో అనాలిసిస్ చెప్పడం కోసము P&L అకౌంట్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. P&L అకౌంట్లో ఏమి ఉంటాయి, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ P&L అకౌంట్లో వస్తాయన్నమాట. టెలిఫోను, తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్, తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత వచ్చేసి శాలరీస్ అండ్ వేజెస్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఓకే, బిజినెస్ జరిగేటప్పుడు మనకు ఇవన్నీ ఖర్చులు మీట్ అయ్యే మనం బిజినెస్ చేయగలుగుతాం. ఇవన్నీ లేకుండా మనం చేయలేము బిజినెస్. ఆటోమేటిక్గా కొన్ని అయ్యే ఖర్చులు వీటిని మనం అవాయిడ్ చేయలేము బిజినెస్ చేసేటప్పుడు. ఇంకా మనకి కొన్ని ఖర్చులు ఉంటాయి, వాటిని నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటాం. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటే మన బిజినెస్లో ఏదైతే అమౌంట్ ఉందో అది బయటికి వెళ్ళదన్నమాట. ఇవన్నీ బయటికి వెళ్తాయి, ఎవరొకరికి మనం పే చేయాలి. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఒకవేళ మనం BSL ల్యాండ్ వాటి దగ్గర ఆఫీస్లో వాళ్ళకి పే చేయాలి. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పే చేయాల్సిందే, మిస్లేనియస్ పే చేయాల్సిందే. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ట్రావెల్ అయినప్పుడల్లా ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాం కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాము. శాలరీస్ అండ్ వేజెస్ అంటే మన ఎంప్లాయీస్కి, డైరెక్ట్ లేబర్స్కి అందరికి పే చేసే ఎక్స్పెన్సెస్. వీటన్నిటిని తీయగా ఏదైతే నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఈ బిజినెస్లో ABC బిజినెస్లో ఇంకర్ అవుతున్నారు అంటే సపోజ్ ఈ కంపెనీలో ఏదైనా మిషనరీ కానీ, ప్లాంట్ అండ్ మిషనరీ కానీ, తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ కానీ, సంథింగ్ అదర్ మిషనరీస్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రొడక్షన్ చేసి అమ్మాలి కాబట్టి వీళ్ళకి ఇలాంటి మిషనరీస్ కావాలి. అంటే వీళ్ళకి ఏమున్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే తెలుసు కదా, ఇది ఒక రియల్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పాను, ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, అదర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనము తీసుకొని ఏం చేస్తాం, ప్రొడక్షన్ చేసి అవుట్పుట్ని సేల్ చేసుకుంటాం అనమాట. ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ 2 types. One is tangible fixed asset, another one is intangible fixed asset. టాంజిబుల్ అంటే కంటికి కనపడేది, ఫిజికల్గా మనకు కనపడుతుంది అనమాట. ఇంటాంజిబుల్ అంటే కంటికి కనపడేది ఫిక్స్డ్ అసెట్స్. దీన్ని ఫిక్టిషియస్ అసెట్స్ అంటాము. పేటెంట్స్, కాపీరైట్స్, గుడ్విల్, ఇవన్నిటిని ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అంటాము. ఇక్కడ రాసి నేను మళ్ళీ చూపిస్తాను నోట్స్ చెప్పేటప్పుడు. ఇంటాంజిబుల్, టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్. ఈ టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్కి మనం ఏం చేస్తాము, ఇవన్నీ కంటికి కనపడేటి మనకన్నీ. ఈ గుడ్విల్ ఇవన్నీ మనం ఏం చేస్తాం, ఫిక్టిషియస్ అసెట్స్ కింద బ్యాలెన్స్ షీట్లో మనం వాటిని ఏం చేస్తుంటాం,
వాల్యూ అడిషన్ అంటే మన మన గుడ్ విల్ ఇంత ఉంది అని ఫిక్స్ చేసుకొని మనమే ప్రాఫిట్లో నుంచి రైట్ ఆఫ్ చేసుకొని ఈ అమౌంట్ని పెంచుకుంటూ పోతుంటాం అనమాట. కాకపోతే ఎవరికి పే చేయం ఈ అమౌంట్, మన బ్యాలెన్స్ షీట్లో చూపిస్తూ ఉంటాం అనమాట. కాకపోతే P&L అకౌంట్కి డెబిట్ చేసి అక్కడ యాడ్ బ్యాక్ చేస్తుంటాము. వీటిని కూడా అట్లే చేస్తాం. టాంజిబుల్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మిషనరీస్, ఈ మిషనరీస్ మీద మనం ఏదైతే వేస్తామో దాన్ని డిప్రిషియేషన్ అంటాము. ఇది యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 6 ప్రకారం వేస్తాం అనమాట. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ 6 ప్రకారం వేసే ఏదైతే డిప్రిషియేషన్ ఉందో దాన్ని నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటాము. అంటే మనం అవుట్ ఆఫ్ ప్యాకెట్ ద్వారా దీన్ని మనం పే చేయం ఎవరికి, అవుట్ సైడర్స్కి. ఇది మన ఇంటర్నల్ మన ఆర్గనైజేషన్లోనే ఈ అమౌంట్ ఉంటుందన్నమాట. కాకపోతే నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటాం దీన్ని. ఇవి ఏమైతాయంటే మనం అవుట్ ఆఫ్ ప్యాకెట్ ద్వారా ఎవరికి పే చేయం కాబట్టి ఈ ఫండ్ అనేది బయటకు వెళ్ళదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఈ అవుట్ ఆఫ్ ప్యాకెట్ ద్వారా పే చేయము, ఇది కూడా మన ఫండ్ కిందకి వస్తుంది. అంటే దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక ప్రొసీజర్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. తర్వాత డిప్రిషియేషన్లో 2 టైప్స్ ఉన్నాయి, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్. ఈ ఎంట్రీస్ అన్ని P&L డెబిట్ అవుతాయి, ఇవన్నీ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. రిజర్వ్స్, ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో జనరల్గా మనం P&L అకౌంట్కి రిజర్వ్స్ని ప్రొవిజన్స్ని డెబిట్ చేస్తుంటాము. వాటన్నిటిని బయటికి అవుట్ ఆఫ్ పాకెట్ ద్వారా బయటికి ఎవరికి పే చేయం కాబట్టి అవన్నీ మన ఆర్గనైజేషన్లో ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఒక ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఫ్లోలో, మన దగ్గర ఎంత ఉంది అంత ఫండ్ ఫ్లో అనేది ఎంత ఉంది ఐడెంటిఫై చేయడానికి వీటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చిన నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో, నెట్ ప్రాఫిట్ వస్తుంది కదా, ఎప్పుడు వస్తుంది? బై గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రాడ్ ఫార్వర్డ్ అయ్యి క్యారీ ఫార్వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది ఒక అమౌంట్ అనుకుంటే దీంట్లోంచి వీటన్నిటిని తీసేయగా ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని. ఇంకో విషయం చెప్పాలంటే కంపెనీలలో ఒకసారి మిషన్ని అమ్మొచ్చు. మనం మిషన్ని అమ్మినప్పుడు ఏమవుతుంది, మనకు లాభమైన రావచ్చు, నష్టమైన రావచ్చు. లాభం వస్తే మంచిది, గెయిన్ అవుతాం, క్యాపిటల్ గెయిన్ అవుతాం. అది ఏదైతే గెయిన్ అయినామో ప్రాఫిట్ సేల్ చేయడం ద్వారా బై అడిషనల్గా మనకు మన బిజినెస్ అయితే అది కాదు, మిషన్ అమ్ముకోవడం కాదు. మనం దగ్గర ఉన్న మిషన్ ఏదైతే ఉందో దాన్ని అమ్మి కొత్త మిషన్ తెచ్చుకుంటున్నాం అనమాట. అమ్మినప్పుడు ఏదైతే మనకు బుక్ వాల్యూ కంటే ఎక్కువ సేల్ అవుతుందో అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ని మనం ఏం చేస్తామంటే గ్రాస్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేసుకుంటాం మనం ప్రిపేర్ చేసే P&L అకౌంట్లో. ఇది యాడ్ అయిన తర్వాత ఏదైతే అమౌంట్ వస్తుందో యాజ్ పర్ టీ అకౌంటింగ్ రూల్ ప్రకారము ఈ రెండింటిని మనం టోటల్ చేస్తాము. టోటల్ అనేది రెండింటిలో సేమ్ రావాలి. ఎక్కడైతే తక్కువ వచ్చిందో ఆ సైడ్ ఏవైతే ఇటుపక్క వచ్చింది అనుకోండి, అంటే ఆల్ ఏదైతే ఇండైరెక్ట్ గెయిన్ ఆర్ ప్రాఫిట్ ఉందో యాడ్ బ్యాక్ టు ద గ్రాస్ ప్రాఫిట్. యాడ్ బ్యాక్ అయిన తర్వాత దీంట్లోంచి ఎక్స్పెండిచర్ మొత్తం నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ తీసేయగా మిగిలిన అమౌంట్ని ఏమంటామంటే నెట్ ప్రాఫిట్. అంటే నెట్ ఏదైతే గ్రాస్లోంచి తీసేయగా ఆల్ ఎక్స్పెండిచర్ ఆఫ్టర్ యాడింగ్ ఆఫ్ గెయిన్స్, సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ చేయగా ప్రాఫిట్ వచ్చిందని. ఒకవేళ లాస్ వస్తే టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ, అప్పుడు దాన్ని తీసేయగా ఇంకా మిగిలితే కానీ నెట్ ప్రాఫిట్ కింద వస్తుంది. ఇప్పుడు మనకు ఈ చాప్టర్లో మనం అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అన్నప్పుడు ఫస్ట్ PBT, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇదైతే నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్స్ కట్టక ముందు వచ్చిన మిగులు నెట్ అమౌంట్. ఇది ఏదైతే ఉందో ఈ అమౌంట్కి మనము చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఈ చాప్టర్లో ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్లో మనం ఈ స్టేట్మెంట్లో ఏం చేయాలంటే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మిగిలిన మనకి ఏదైతే ఖర్చులన్నీ తీసేయగా, లాసెస్ అన్ని తీసేయగా, ప్రాఫిట్స్ అన్ని యాడ్ చేయగా వచ్చిన ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈ ప్రాఫిట్కి ఫస్ట్ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే మనం బయటికి పే చేయలేదు కదా వీటిలాగా. అవి ఏమేమిటి? డిప్రిషియేషను, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషను, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, తర్వాత అదర్ ప్రొవిజన్స్, వీటన్నిటిని ఏదైతే నాన్ క్యాష్ ఉన్నాయో ఇవి యాడ్ బ్యాక్ చేయాలి. ఓకేనా? ఇంకా మనం యాడ్ బ్యాక్ చేయాల్సినవి ఏంటి?
ఇక్కడ ఇవి యాడ్ బ్యాక్ చేస్తాం అనమాట. ఈ యాడ్ బ్యాక్ చేసిన అమౌంట్ వచ్చిన తర్వాత మైనస్ ఏదైతే మనకు క్యాపిటల్ గెయిన్ వచ్చిందో, ఇది క్యాపిటల్ గెయిన్ వచ్చింది కదా, దీన్ని లెస్ బ్యాక్ చేయాలి. ఫండ్స్ ఫ్రమ్ ఓన్లీ ఆపరేషన్ అంటే ఓన్లీ ఏదైతే యాక్టివిటీ చేస్తున్నాం బిజినెస్ యాక్టివిటీ, ఈ యాక్టివిటీ ద్వారా వచ్చిన మనకు అసలైన ఫండ్స్ ఏంటి అన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే లెస్ చేయాలి గెయిన్ని. ఈ వచ్చిన అమౌంట్ని మనం ఏమంటామంటే ఇంకా మనం లెస్ చేయాల్సినట్టు ఏంటి, ఒకవేళ ఇది కంపెనీ అనుకుంటే మనం ఏమేమి పే చేస్తాం, ప్రపోజ్డ్ డివిడెండ్. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరు కూర్చొని అనుకుంటారనమాట, ఈసారి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం ఇంత డివిడెండ్ ఇవ్వాలి అంటే అది వాళ్ళ ఇష్టం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుకుంటే ఇవ్వగలుగుతారు, లేదా లేదు. కాబట్టి దాన్ని ప్రపోజ్డ్ డివిడెండ్ అంటారు. ప్రపోజ్డ్ డివిడెండ్ మీటింగ్ పెట్టుకొని ప్రపోజ్డ్ చేసుకొని రెజల్యూషన్, జనరల్ ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేసుకొని మనం ఈసారి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఇవ్వాలనుకుంటున్నాము అని అన్నారనుకోండి, వెంటనే అది ప్రపోజ్డ్ డివిడెండ్ కిందకి వస్తుందన్నమాట. ఆ ప్రపోజ్డ్ డివిడెండ్ ఏదైతే మనము ఉంటుందో ఫస్ట్ దాన్ని ప్రపోజ్డ్ డివిడెండ్ని ఫస్ట్ యాడ్ బ్యాక్ చేయాలి. మళ్ళీ ప్రపోజ్డ్ డివిడెండ్ ఎప్పుడైతే మనం పే చేస్తామో అప్పుడు దాన్ని లెస్ చేసేయాలి. ఓకేనా? తర్వాత మనం గవర్నమెంట్కి ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ ట్యాక్సెస్ పే చేయాలి. ట్యాక్సెస్ పే చేయాలి కాబట్టి ముందే మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రూల్స్ ప్రకారము కంపెనీ అయినా కానీ ఏదైనా ఇండివిజువల్ అయినా పర్సన్స్ అయినా కానీ ఆ డెఫినేషన్ ప్రకారం ఎవరెవరైతే వస్తారో ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్సెస్ కన్నా లాస్ట్ ఇయర్ 10,000 కంటే ఎక్కువ ట్యాక్స్ లైబిలిటీ వస్తాయి కన్నా యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం వాళ్ళు నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్ నుంచి ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు క్వార్టర్లీ ఎంతో ట్యాక్స్ అనేది తీస్తూ ఉండాలి, ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసుకోవాలా. అంటే ఫ్యూచర్లో కట్టబోయే సంవత్సరం తర్వాత కట్టబోయే ట్యాక్స్కి క్వార్టర్లీ బేసిస్లో ట్యాక్స్ ఏదైతే తీస్తామో అది P&L అకౌంట్కి డెబిట్ చేస్తాం కాబట్టి అది అప్పుడే వెళ్ళదు. కాబట్టి అంటే కరెంటు మనం ఏం చేయాలంటే అప్పుడే దాన్ని పే చేయము, ఇయర్ ఎండింగ్లో పే చేస్తాం. కాబట్టి ఫస్ట్ వాటిని ట్రీట్మెంట్ ఎలా చేయాలంటే ఫస్ట్ యాడ్ బ్యాక్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ బ్యాక్ చేయాలి. మళ్ళీ ఎప్పుడైతే పేమెంట్ ఎఫెక్ట్ అవుతుందో పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, పేమెంట్ అయినప్పుడు బయటకు వెళ్ళిపోయింది కదా ఫండ్, కాబట్టి దాన్ని లెస్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, నెట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. అంటే ఏవి వచ్చినాయి ఏవి పోయినాయి. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంకా పోలేదు కాబట్టి యాడ్ బ్యాక్ అయింది. అంటే టోటల్గా మనకి ఫండ్ ఎంత వచ్చింది ఆపరేషన్